జగన్మోహన్ రెడ్డి గారి వికృత చేష్టలతో కక్ష సాధింపు చర్యలతో ఈ రాష్ట్రాన్ని ఆర్థిక పరంగాను శాంతి భద్రతలోనూ అన్నిట్లోనూ కూడా తీవ్రమైన వైఫల్యం చెందిన సందర్భం ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం. ఇవాళ ప్రజల్లో ఏమాత్రం ఈ ప్రభుత్వం మా కోసం ఏర్పడిందనే భావన లేని విధంగా ప్రజల యొక్క మనసుని ప్రజల్ని తప్పుదోర పట్టించడానికి ఈ సంవత్సరం 2023లో ఆయన తెచ్చిన మొట్టమొదటి జీవో 01 అనే జీవో. ఆ జీవో ద్వారా ప్రతిపక్ష పార్టీలు మాత్రమే నియంత్రించి వాళ్ళ పార్టీ మాత్రం ఇష్టానుసారంగా ఊరేగింపులు చేసుకోవచ్చు, లేదా సమావేశాలు పెట్టుకోవచ్చు, సభలు పెట్టుకోవచ్చు. కానీ ఆ 010 ప్రకారం ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ ఏ ఒక్కళ్ళు నలుగురు కలిసి రోడ్డు మీద రాని విధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని సైతం ఆయన నియోజకవర్గమైన కుప్పం నియోజకవర్గంలో కాలు పెట్టనీని విధంగా ఆయన భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా ఆశ్చర్య పొందే విధంగా తెచ్చిన జీవోని ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇది బ్రిటిష్ వాడు కూడా ఇంత నిరంకుశంగా పరిపాలించాల. అందువలన ఇవాళ భోగి మంటలో ఆ జీవోని తగలబెట్టాం. అదేవిధంగా తల్లులకే తల్లులైన ఇవాళ ఒక్కొక్క కుటుంబంలో ఒక పిల్లడు ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళు రోజల్లా కూడా వాళ్ళని ఆలనా పాలనా చూసే శక్తి లేనిగా ఉన్న రోజుల్లో అనేక మంది పిల్లల్ని వాళ్ళందరినీ కూడా ఒక తల్లిలాగా రోజంతా కూడా క్రమశిక్షణ నేర్పి వాళ్ళకి బలమైన ఆహారం పెట్టి అంగన్వాడీ టీచర్ని వాళ్ళు కనీసమైన కోరికలు అడిగారు. మీరు ఇస్తామనే అడిగారు, కనీసం మీరు ఇస్తామన్న దాంట్లో సగమనే ఇవ్వండి అని అడిగారు. అలాంటి వారి మీద ఎస్మా చట్టం పెట్టి వాళ్ళ ఉద్యోగాలకే త్రిలోతకాలు ఇచ్చే విధంగా వాళ్ళని నానా విధంగా భయకంపితులు చేసే విధంగా రోడ్ల మీద వాళ్ళని వీడ్చుకెళ్తూ పోలీసులు బూట్లు కాలుతూ తన్ని విధంగా చేసిన ఎస్మా జీవోను కూడా ఈరోజు తగలబెట్టడం జరిగింది. అదేవిధంగా ఆయన చేసిన అనేకమైన అవకతవకలు ఇవాళ ఇసుక ద్వారా 40,000 కోట్లు ఆయన దండుకోవడం జరిగింది. అదేవిధంగా మద్యం ద్వారా డబ్బులు దండుకోవడమే కాకుండా 5 లక్షల మంది ఈరోజు ఈ రాష్ట్రంలో మరణించారంటే ఇంతకంటే దురదృష్టమైన సంఘటన ఎక్కడ ఉండదు. 5 లక్షల మంది కేవలం జగన్మోహన్ రెడ్డి సప్లై చేసే మద్యం, కల్తీ మద్యం, పచ్చి మద్యం, అది ఏమాత్రం కూడా ఒక స్పిరిట్ తయారు చేసి తక్కువ రేటుతో వాళ్ళకి మత్తొచ్చే విధంగా చేసి వాళ్ళని నరాల బలహీనతోనూ ఇతర వ్యాధులతోనూ కాలేయం లేవో ఇవన్నీ కూడా పోయే విధంగా అన్ని జబ్బులకి గురే విధంగా ఇవాళ 5 లక్షల మంది పైగా మరణించారని చెప్పి అధికారిక లెక్కలు చెబుతున్నాయంటే సిగ్గుపడాల్సింది ఎవరు? ఈ ప్రభుత్వం, లేదా ఆ ప్రభుత్వానికి ఓటేసిన ప్రజలన్నా సిగ్గుపడాలి. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ స్త్రీలు 33,000 మందికి పైగా స్త్రీలు ఈ 4.5 సంవత్సరాల్లో కనపడకుండా పోయారు ఈ రాష్ట్రంలో. అంటే ఇది ప్రపంచం మొత్తం కూడా నోరు వెళ్ళబెట్టి చూస్తూ ఉంది. ఇంకా ఇలాంటివి అనేకమైనవి ఈ ప్రభుత్వ విధానాల్ని, ఈ ప్రభుత్వం ఇచ్చిన చీకటి జీవోల్ని ఇవాళ తగలబెట్టమే కాకుండా ఈ ప్రభుత్వాన్ని కూడా ఈ భోగి మంటల్లో తగలబెట్టాల్సిన అవసరం ఉంది. రేపు జరగబోయే ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో టీడీపీ జనసేన పొత్తుతో ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం ఏర్పడి మనం కోల్పోయిన ప్రతిష్టంతా కూడా మళ్ళీ తిరిగి పొందే విధంగా, మనం నష్టపోయిన అన్నీ కూడా మళ్ళీ చక్కగా ముందుకు తీసుకొచ్చే విధంగా, ఆంధ్ర రాష్ట్ర యొక్క ప్రజల యొక్క పరువు ప్రతిష్టను కాపాడే విధంగా, ఈ రాష్ట్రానికి ఆస్తి అయిన యువత నిర్వీర్యం కాకుండా యువతను కాపాడే విధంగా గంజాయి వనంలాగా మార్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని గంజాయి వనంలాగా మారిస్తే అది తులసి వనంలాగా మార్చి భారతదేశంలోని ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రతిష్టని ఇనుమడించే విధంగా పైకి తీసుకెళ్లే విధంగా రాబోయే పరిపాలన ఈ సంక్రాంతి ద్వారా మనందరం కూడా పతిని బూని ఆ ప్రభుత్వాన్ని తీసుకురావాలి. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటూ ఈ రోజున భోగి మంటల కార్యక్రమం విజయవాడ తూర్పు నెలలో చేపట్టడం జరిగిందని తెలియజేస్తున్నాను. ఈరోజు ముందుగా ఆంధ్ర ప్రజలకి భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు గద్దె రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో భోగి మంటల కార్యక్రమం చేయటం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా వైసీపీ పాలన వలన ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ కీడు పోవాలని
మరి ఈరోజు ఈ భోగి మంటల్లో వైసీపీ కీడు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారో తెలుగుదేశం పార్టీతో వెళ్ళాలని ఆంధ్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చూస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తుంది, మా కష్టాలు తీరుస్తాయని ప్రతి వ్యక్తి కూడా భావిస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ అవినీతి ప్రభుత్వం అంతమించాలని, ఈరోజు ఈ భోగి మంటల్లో వైసీపీ అక్రమ పరిపాలనని అంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వెలుగుల్ని, ఈ ప్రజల సంతోషాలని వెరవెల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ సంక్రాంతి చాలా ప్రత్యేకమైన సంక్రాంతి. ఎందుకంటే సూర్యుడు మరి రాశిలోకి ప్రవేశించడమే కాదు, ఆంధ్ర రాష్ట్రం కూడా ఈ రోజున ఒక నియంతృత్వ పోకడలున్న 4.5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాశిలో నుంచి మనం అభివృద్ధి అనే ఒక సరి అయిన సంక్షేమం అనే ఒక రాశిలోకి ఇవాళ ప్రవేశించబోతా ఉన్నాం. మనందరం చూసాం, ఇవాళ ఏ వర్గం కూడా సంతోషంగా లేదు గత 4.5 సంవత్సరాలుగా. అటు రైతులు కానివ్వండి, అటు మరి నిరుద్యోగులు, ఈ రోజున యువత నిరుద్యోగులై ఈ రోజున చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ఒకవైపున మనకు అడ్రస్ అనేది లేకుండా ఈ ఆంధ్ర రాష్ట్రం కునారిల్లిపోయింది. మరి అదేవిధంగా ఎటు చూసినా కూడా అటు అంగన్వాడీలు మరి తమ డిమాండ్లతో రోడ్ల మీదకి రావటం, మరి తల్లుల్లాంటి వాళ్ళని పట్టించుకునే పరిస్థితే ఈ రోజున లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎవరి కష్టాలను వినే ఓర్పు కానీ, పాలన మీద అవగాహన లేని ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దెదించాలా అని చెప్పి మరి ప్రజలందరూ కూడా చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సంక్రాంతి అనేది చాలా ప్రత్యేకం. మనకి ఈ కీడు అనేది తొలగిపోవాలి, ఏపీ అనేది వెలిగిపోవాలి. అటు మరి జనసేన తెలుగుదేశం ఒక సంకీర్ణ ప్రభుత్వంతో రాబోయే రోజుల్లో ఒక చక్కటి మరి మేనిఫెస్టోతో అటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని అందిస్తూ ప్రపంచంలోనే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ ప్రపంచ పటంలోకి నిలబెట్టడానికి అటు మరి మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే ఒక ఈ సంక్రాంతి మనకు రానే వచ్చింది. మరి రాబోయే రోజులు మనకు అందరికీ కూడా ప్రజలందరికీ ఆనందాన్ని మరి సుఖ సంతోషాలని అన్నిటిని కూడా ఇస్తాయని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.